సినిమాకి ఎన్నో వింతలు మరెన్నో విశేషాలు. ముఖ్యంగా ఇండియన్ సినిమా రూపురేఖల్ని మార్చేసిన ఈ సినిమాకి మొదట నెగిటివ్ టాక్ వచ్చిందన్న విషయం ఎంతమందికి తెలుసు? ఏం బాగుంది, ఇలాంటి సినిమాలు అసలు ఆడతాయా అంటూ విమర్శించిన వాళ్లే ఇది రా సినిమా అంటే అన్నారు. ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్ కి కూడా ఒక రేర్ రికార్డు ఉంది తెలుసా? ఇండియన్ సినిమాలో విలన్ పాత్రకు గబ్బర్ సింగ్ ఓ బ్రాండ్. అలాంటి బందిపోటు పాత్రకు ముందుగా డానీ డెంటోన్ఫాను తీసుకుందామనుకున్నారు. కానీ అప్పటికి ఆయన ధర్మాత్మ సినిమాకు డేట్స్ ఇచ్చేయడంతో ఆ పాత్ర అంజాద్ ఖాన్ని వరించింది. దాంతో ఆయన జీవితమే మారిపోయింది. ఈ సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్ ఫ్రెండ్షిప్ పై వచ్చే ఏ దోస్తే సాంగ్ ఇప్పటికీ నిత్యనూతనం. షోలే కోసం ధర్మేంద్ర 1.5 lakhs పారితోషికం తీసుకుంటే సీనియర్ నటుడు సంజీవ్ కుమార్ 1.25 lakhs తీసుకున్నారు. అమితాబ్ 1,00,000 పారితోషికం అందుకున్నారు. ఈ సినిమా షూట్ పూర్తి చేయడానికి దాదాపు 2.5 ఏళ్లు పట్టింది తెలుసా? ఈ సినిమా మొత్తాన్ని కర్ణాటకలోని రామగిరిలో చిత్రీకరించారు. తరువాతి కాలంలో అది టూరిస్ట్ స్పాట్గా కూడా మారిపోయింది. రిలీజ్లోనూ షోలే రఫ్ఫాడించింది. 13 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. షోలే సినిమా స్ఫూర్తితోనే షోలే బుల్లెట్స్ ఆఫ్ జస్టిస్, షోలే రామ్ఘర్ ఎక్స్ప్రెస్ అనే వీడియో గేమ్స్ కూడా రూపొందించారు. 1995 దూరదర్శన్లో నాటి స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రసారమైతే 76 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దేశంలో నాటి జనాభాలో 18 కోట్ల మంది ఈ షోలే సినిమాని చూడ్డం ఓ రికార్డ్.